హాయ్ అండి. ఈరోజు మా పెద్దమ్మాయి వస్తుందండి జంగారెడ్డిగూడ నుంచి. మా మనవరాలు కూడా వస్తుందండి. వాళ్ళు వస్తున్నారండి. పలావ్ తయారు చేస్తున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసి నూనె వేసుకుంటున్నాను. నూనె వేడెక్కేసింది. పలావ్ కొరుసులు కూడా వేసుకుంటున్నాను. అవి ఏం చేస్తున్నాను, అవి వేగిపోయినాయని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలన్నీ వేసుకుని తిప్పేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు మగ్గుతాకి ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటే బాగా గమ్మున మగ్గిపోద్ది. ఉప్పు అయితే వేసుకున్నానండి. ఉప్పు వేసుకుని తిప్పేస్తున్నాను. చికెన్ కూడా తెచ్చారండి మా ఆయన గారు. ఒక పక్క చికెన్ కూడా ఉడికిపోతుంది. ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయండి. ఉల్లిపాయలు వేగిపోయి జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ మొత్తం వేసుకుంటున్నాండి. వేసుకుని తిప్పేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి తిప్పేసుకున్నాండి. మా అక్కోళ్ళ అమ్మాయి అండి, చనిబిడ్డ తల్లి, పిల్లకి 9వ నెల చూస్తామని వస్తుందండి. పిల్లలకి 2 రోజులు సెలవులకండి. పిల్ల కూడా ఒక పూట ఉందామని వచ్చిందండి. లోటన్నర బియ్యానికి 3 లోటాలు నీళ్ళు పోసుకున్నాండి. ఉప్పు, ఉల్లిపాయలు వేసుకున్నాను కండి. మూత పెట్టేసుకుందాం కాసేపు. చికెన్ కూడా కారం వేసుకుని వాటర్ పోసేసుకున్నాండి. చికెన్ కూడా ఉడికిపోతుంది. ఎసరు మరిగిపోయిందండి. బియ్యం కూడా వేసుకుంటున్నాను. బియ్యం అయితే వేసుకుని తిప్పేసుకుంటున్నాను. పిల్లలకి ఎలాగ 2 రోజులు సెలవులకండి, అందుకే అలా వస్తుందండి. మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి అంటుంది మళ్ళీ పిల్ల. పలావ్ కూడా అయిపోయిందండి. రైస్ కూడా ఉడికిపోతుంది. పలావ్ కూడా తయారైపోయిందండి. హాయ్ అండి. పలావ్ కూడా తయారైపోయింది. చికెన్ కూడా అయిపోయింది. మా మనవరాలు, మా పిల్ల కూడా వచ్చేసింది. బాగుందండి పలావు, చికెన్. మా మనవరాలతో ఈరోజు నాకు ముచ్చట్లే సరిపోతాయి. నాకు ఈరోజు అంత మనం. హాయ్ అండి. ఇదిగోండి మా పెద్దమ్మాయి, మా మనవరాలు, మా చిన్నిదాళ్ళు వచ్చిందండి. ఈరోజు వెళ్ళిపోతారండి. ఇప్పుడు పొద్దుపోయింది, వెళ్ళిపోతారండి. రేపొద్దుట మా పెద్ద అమ్మాయిది పుట్టినరోజు. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. రేపొద్దుట బర్త్డే అండి పిల్లదే.